హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2025కి సంబంధించి తెలంగాణ ఆస్పిరెంట్స్ ఎవరైతున్నారో మీ అందరికీ కూడా గుడ్ న్యూస్. సో మనకు ప్రజెంట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే తెలంగాణలో ఒక గవర్నమెంట్ కాలేజు అండ్ ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజ్ కూడా పర్మిషన్ వచ్చిందా అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఏమైనా సీట్లు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా, సో సీట్లు పెరిగితే కట్ ఆఫ్ తగ్గుతుందా లేదా డిస్కస్ చేద్దాం. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో దట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ డిస్కస్ చేయొచ్చు. ఎవరైతే వాట్సాప్ గ్రూప్లో మన నెంబర్ డిస్ప్లే అవుతుంది అనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో లేదా నాతో పర్సనల్గా మాట్లాడాలి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947288 నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఒకవేళ మెంటర్షిప్ ఇంట్రెస్ట్ ఉంటే, లేదనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. ప్రతి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ మీ వాట్సాప్ గ్రూప్లో కానీ మీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ షేర్ చేయండి, ఓకేనా. సో ఇప్పుడు తెలంగాణకు సంబంధించి సో కొడంగల్ మెడికల్ కాలేజ్కి పర్మిషన్ వచ్చినట్టు న్యూస్లో అయితే స్క్రోల్ అవుతుంది, ఓకేనా. మీరు చూడొచ్చు కొడంగల్ కాలేజ్, ఓకేనా. కొడంగల్ మెడికల్ కాలేజ్, ఇది జిఎంసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, 50 సీట్స్. సో ఈ కాలేజ్ అనేది ఎక్స్పెక్టెడ్ అనమాట. యాక్చువల్గా ఫస్ట్ రౌండ్కి ఎక్స్పెక్ట్ చేయాల్సింది, కానీ సెకండ్ రౌండ్కి ఆల్ ఇండియా కోటాలో కూడా యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు ఇది వస్తుందని ఎక్స్పెక్ట్ చేయాలంటే లాస్ట్ టైం ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ టైం మెడికల్ డిపార్ట్మెంట్లో చేసిన అనౌన్స్మెంట్ కొడంగల్ మెడికల్ కాలేజ్, ఓకేనా. సో కొడంగల్ మెడికల్ కాలేజ్కి సంబంధించి ఇచ్చేశారు. ఇది సీఎం కాన్స్టిట్యున్సీ కాబట్టి కన్ఫామ్గా దీన్ని పర్మిషన్ తీసుకొస్తారని తెలుసు. సో ఈ కాలేజ్కి సంబంధించి ఇప్పుడు 50 మెడికల్ సీట్స్తోని పర్మిషన్ వచ్చింది, ఓకేనా. సరే ఈ కాలేజ్కి సంబంధించిన 50 మెడికల్ సీట్స్ ఉన్నాయి కదా. సో వీటిలో స్టేట్ గవర్నమెంట్కి ఎన్ని సీట్స్ వస్తాయి అండ్ మనకు ఆల్ ఇండియా కోటాలో ఎన్ని వెళ్తాయి అంటే, ఒకవేళ ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 అనేది మనకు 4th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో ఈ 4th సెప్టెంబర్లో కొడంగల్ మెడికల్ కాలేజ్ ఇంక్లూడ్ అవ్వచ్చు. సో కొడంగల్ మెడికల్ కాలేజ్ ఇంక్లూడ్ అవుతే 7 to 8 సీట్స్, 7 సీట్స్ కానీ 8 సీట్స్ కానీ, సో కొడంగల్ మెడికల్ కాలేజ్ నుంచి మనం ఆల్ ఇండియా కోటాకి సరెండర్ చేయాలి, ఓకేనా. సరెండర్ చేయాల్సిన సీట్స్. సో కాబట్టి మనకు యాడ్ అయ్యే సీట్స్ ఎన్ని, 42 to 43, ఓకేనా. 42 to 43 జిఎంసి కొడంగల్కి యాడ్ అవుతాయి. ఇది న్యూ మెడికల్ కాలేజ్, న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. సో న్యూస్లో స్క్రోలింగ్ వస్తుంది, ఖచ్చితంగా పర్మిషన్ వస్తుంది. ఇది ఫస్ట్ రౌండ్లో ఎక్స్పెక్టెడ్, కానీ సెకండ్ రౌండ్ వరకు వస్తుంది. సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడ చూస్తారంటే, నిజానికి ఎన్ఎంసీ వాళ్ళు డేటాను అప్డేట్ చేయాలి, కానీ 2024 నుంచి అసలు మెడికల్ కాలేజ్కి సంబంధించిన డేటాని వాళ్ళు ఎక్కడ కూడా అప్డేట్ చేయట్లేదు. సో ఇది అఫీషియలే, మీకు రేపటి వరకు న్యూస్ పేపర్ ఆర్టికల్స్ కూడా వచ్చేస్తాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఉంటుంది సార్ ఫస్ట్ అంటే డిఎంఈకి ఉంటుంది, ఓకేనా. డైరెక్టర్ మెడికల్ ఆఫ్ ఎడ్యుకేషన్కి ఉంటుంది. సో వాళ్ళ నుంచే ఇన్ఫర్మేషన్ బయటకు వస్తూ ఉంటుంది, ఓకేనా. ఇది కొడంగల్ మెడికల్ కాలేజ్కి సంబంధించి స్కూలింగ్. సో ఇంకొకటి, సో ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజ్ కూడా 50 సీట్స్ వచ్చినాయి అంటున్నారు, అది నిజమా అంటే, సో నేను కన్ఫర్మేషన్ తీసుకున్నాను ఫాదర్ కొలంబో వాళ్ళకి. సార్ కోర్టులో ఇష్యూ ఉంది, మాకైతే ఇంకా అఫీషియల్గా ఏం రాలేదని చెప్తున్నారు. వస్తే చాలా హ్యాపీ, ఓకేనా. 50 సీట్స్ వస్తే చాలా హ్యాపీ, కానీ 50 సీట్స్ కాలేజ్ కాదు ఇది, 150 సీట్స్ కాలేజ్, ఓకేనా. సార్ 50 సీట్స్ ఎలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే, ఏదైతే 150 సీట్స్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫెసిలిటీస్ కానీ లేకపోతే ఎన్ని సీట్లకు పర్మిషన్ ఉందో అన్ని సీట్లకు ఇచ్చే అథారిటీ కూడా ఎన్ఎంసీకి ఉంటుంది. ప్రీవియస్ ఇయర్లో 150, ఇయర్లో 50, నెక్స్ట్ ఇయర్ 25 అట్లా ఇస్తారా సార్ అంటే ఛాన్సెస్ ఉంటాయి. మినిమం 50, 100, 150, 200, 250. మన ఇండియాలో 250 సీట్స్కి పర్మిషన్ లాస్ట్ అనమాట. సో ఇలా పర్మిషన్ ఇస్తారు. 150 సీట్స్ ఉన్నప్పుడు కూడా 50 సీట్స్ పర్మిషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ నేను ఫాదర్ కొలంబో వాళ్ళతో అడిగితే, సార్ మాకు ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదన్నారు. వస్తే చాలా హ్యాపీ, ఓకేనా. నేను అనుకుంటున్నాను ఈ స్క్రోలింగ్లో ఎక్కడైతే స్క్రోలింగ్ అయిందో ఆ స్క్రోలింగ్లో మేబీ కొడంగల్కు బదులు ఫాదర్ కొలంబో అని పెట్టుంటారు, దాని తర్వాత కొడంగల్గా మార్చుంటారు. నేను కూడా స్క్రోలింగ్ చూశాను, ఫాదర్ కొలంబో ఎక్కడ మెన్షన్ చేయలేదు, కానీ వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే 150 సీట్స్ నుంచి 50 సీట్స్కి అయినా వాళ్ళు ఫెసిలిటీస్ ఖచ్చితంగా చూపిస్తారు. ఎందుకు చూపించాలంటే వాళ్ళ దగ్గర 2 బ్యాచెస్ ఉన్నాయి కాబట్టి కన్ఫామ్గా చూపిస్తారు. సో 50 సీట్స్కి పర్మిషన్ వచ్చి ఉండొచ్చు, ఓకేనా. అవి ఒక 50 సీట్స్ వచ్చినా కూడా, ఓకేనా, 50 సీట్స్ వస్తే 25 కన్నర్ కోటాలో ప్లస్ 25 వచ్చేసరికి మేనేజ్మెంట్ కోటాలో యాడ్ అవుతాయి, ఓకేనా. సో ఇక్కడ మనకు 43 ఆల్మోస్ట్ ఈ సీట్స్ మనకు కన్వర్ కోటాలో ఉంటాయి. సో కాకపోతే ఫాదర్ కొలంబో 150 సీట్స్ వస్తే 75 వస్తాయి. 75 వస్తే ఇంకా బెనిఫిట్ ఉంటుంది. ఈ 50కి రావడం కన్నా 150కి రావడం బెటర్. ఒకవేళ 50 సీట్స్ వచ్చినాయి అనుకోండి, కాలేజ్ వాళ్ళు మళ్ళీ ఛాలెంజ్ చేయొచ్చు, ఓకేనా. మాకు 150 సీట్స్ ఉండాలి అని మేబీ ఛాలెంజ్ చేస్తారా, సో ఎంత దూరం వెళ్తారని చూద్దాము. కాకపోతే ఈ 50 సీట్స్ కొడంగల్ మాత్రం మీకు ఫస్ట్ రౌండ్ ఆఫ్ టీఎస్లో యాడ్ అవుతాయా, లేకపోతే ఏఐక్యూ రౌండ్ 2 తర్వాత టీఎస్ రౌండ్ 2లో యాడ్ అవుతాయా అనేది చూద్దాం, ఓకేనా. ఎల్ఓపి అనేది వచ్చిందా లేదా అనేది రేపు కొడంగల్కి ఎవరైతే ప్రిన్సిపల్ని అసైన్ చేశారో వాళ్ళు మనకు న్యూస్ ఆర్టికల్ ఇస్తారు. సో అక్కడ నుంచి మనం చూసుకోవచ్చు. ఇది కన్ఫర్మ్ న్యూస్, కొడంగల్ అయితే కన్ఫర్మ్ న్యూస్. ఫాదర్ కొలంబో ఏమైనా అఫీషియల్గా ఉంటే నేను మళ్ళీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ పోస్ట్ చేస్తాను, ఓకేనా. సో దీనివల్ల కట్ ఆఫ్ తగ్గుతుందా సార్ అంటే చూడండి, 43 ఈ ఒక 25, ఓకేనా. 43, 25, 68 సీట్స్.
ఒక్క సీట్ పెరిగినా కూడా చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే ఒక సీట్ వాల్యూ ₹1,00,00,000. ఓకేనా? 68 సీట్స్ కన్వర్ కోటాలోకి వస్తున్నాయంటే ఖచ్చితంగా కట్ ఆఫ్ తగ్గుతది. ఇప్పుడున్న కట్ ఆఫ్‌లో ఎంతో కొంత తగ్గుతది. మొత్తం 5 మార్కులు, 10 మార్కులు తగ్గుతుందని చెప్పలేము గానీ, ప్రెజెంట్ ఉన్న మెరిట్ లిస్ట్‌లో 68 కొత్త స్టూడెంట్స్‌కైతే సీట్ వస్తది. ఓకేనా? ఈ కాలేజ్‌కి పర్మిషన్ ఉంటే. వీటితో పాటు ఇంకేమైనా సీట్లు యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా సార్ అంటే, ఏ సీట్ యాడ్ అయినా కూడా అఫీషియల్‌గా వస్తేనే మనం చెప్పగలుగుతాం. అంటే అఫీషియల్‌గా కేఎన్ఆర్‌హెచ్ఎస్ నుంచి గాని, ఓకేనా? లేదా డీఎంఈ నుంచి గాని, లేకపోతే ఆ పర్టిక్యులర్ కాలేజ్ నుంచి గాని. సో, ఇంతకుముందు ఒక నోటీస్ ఇచ్చారు. అందులో +50, +50, +50 అంటే మేబీ వాళ్ళు అప్లికేషన్ చేసుకొని ఉంటారు. వాటికి అప్రూవల్ వచ్చిందా లేదా అనేది మనకు అఫీషియల్‌గా వస్తే అని చెప్పొచ్చు. సో, ప్రెజెంట్ అయితే కొడంగల్ అఫీషియల్. ఓకే. దీనివల్ల ఖచ్చితంగా ఎంతో కొంత ఒక్క మార్కైనా కట్ ఆఫ్ తగ్గడానికైతే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఏపీ. ఏపీలో ప్రెజెంట్ అందరూ వెయిట్ చేస్తున్నది జీవీపీ కాలేజ్. ఓకేనా? గాయత్రి విద్యా పరిషత్ మెడికల్ కాలేజ్. ఫాదర్ కొలంబో లాంటి కాలేజ్‌కొస్తే పర్మిషన్ వస్తే జీవీపీ కూడా ఖచ్చితంగా వస్తది. ఒకవేళ ఇదొస్తే సెకండ్ రౌండ్‌కి యాడ్ అవుతది. సెకండ్ రౌండ్‌కి యాడ్ అయితే ఇంకొక క్వెషన్ ఉంది. అప్పుడు మరి కన్వర్ కోటాలో మనకు 100 సీట్లు వచ్చినాయనుకోండి. ఎలా? ఎక్కడ యాడ్ చేయమని చెప్తాడు? మళ్ళీ వెబ్ ఆప్షన్ పెట్టమని చెప్తాడా? అనేది చూడాలి. ఒకవేళ జీవీపీకి సంబంధించి ఏదైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉంటే, సో మనకు తెలిసిన వాళ్ళైతే వస్తదన్నట్టే చెప్తా ఉన్నారు. ఒకవేళ వస్తే అందరూ హ్యాపీ. అక్కడ వచ్చినా కూడా 100 సీట్లనేవి ఏయూ రీజియన్‌లో వచ్చేస్తాయి. అండ్ 100 సీట్లనేవి మేనేజ్మెంట్ కోటాకొస్తాయి. అక్కడ కూడా కట్ ఆఫ్ అనేది తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో వెయిట్ చేద్దాం. మంచే జరగాలని. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎందుకు అన్నీ కలిపి ఒకే వీడియోలో చెప్తున్నానంటే ప్రతి దానికి ఒక వీడియో చేసే అంత టైం ఉండట్లేదు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.